ఇతను కనుక ఈ అఫిడవిట్ ఇవ్వకపోతే ఈ కేసు అలా సాగుతూ ఉంటుంది. వంశీ మెడ మీదన కత్తి అలా ఎలాడుతూ ఉంటుంది. అతను మాట్లాడడానికి వెనకాడుతుండేవాడు. 5 ఏళ్ళట సాగిద్దాం అనుకున్నారు. ఎప్పుడైతే ఈ పని చేశాడో ఇక ఇతను బయట ఉంచితే కార్యకర్తలు ఒప్పుకోవట్లే. కేడర్ ఇప్పుడు పార్టీ నాయకులు చెప్పినట్లేరు, పార్టీ కేడర్ ప్రకారం నడుచుకుంటున్నారు. అఫిడవిట్ ప్రకారం అయితే బలం లేదు. ప్రాక్టికల్గా అఫిడవిట్ ప్రకారం అయితే ప్రభుత్వం బలహీనపడ్డారు. దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు రివర్స్లో ఇప్పుడు వాళ్ళ అమ్మది. ఇప్పుడు ఆ సత్యవర్ధన్ అనేటటువంటి అతన్ని పిలిపించి విచారించారు. వీళ్ళు విచారించి అతని చేత కూడా ఈ వాంగ్మూలం తీసుకుంటారు. అవును నన్ను కిడ్నాప్ చేశారు ఇది అనేటటువంటి దాని ఆధారంగా కిడ్నాప్, SC ST అట్రాసిటీస్ కేసు ఇవన్నీ దాదాపుగా 7 ఏళ్ల పైబడి శిక్ష పడే కేసులు కాబట్టి బెయిల్ ఇప్పట్లో రాదనమాట. అది ఇక్కడ ఎత్తుగడ. ఒక రకంగా టీడీపీ కార్యాలయం మీద దాడి కేసు ఒక ఎత్తు అయితే తర్వాత జరిగిన పరిణామాలు ఈయన అరెస్ట్కి కారణమైనయా, లేదంటే వంశీ అరెస్ట్ అయ్యి ఉండేవారు కాదు? ఇక్కడ 3 కోణాలండి. ఒకటి, తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి నరనరాన కసి ఉన్నది వంశీ మీద. దానికి కారణం ఏంటంటే కన్నవరం ఇష్యూ కాదు. ఏదైతే ఒకసారి మనకు గుర్తుంటే అసెంబ్లీలో భువనేశ్వర్ గారి గురించి కామెంట్ చేసిన ఇష్యూకి అతను మాట్లాడింది ఏది, ద్వారంపూడి మాట్లాడింది డైరెక్ట్గా ఏమల్లా ఇండైరెక్ట్ కామెంట్ చేశాడు. దాన్ని సపోర్ట్ చేసినటువంటి అంబటి రాంబాబు ఇండైరెక్ట్ కామెంటే చేశాడు.